మీ అందరికీ తెలుసండి, రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ప్రజలకు వెళ్తున్నటువంటి నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా రైస్ చూసుకుంటే ఇల్లీగల్ మార్కెటింగ్కి ఎక్కువగా జరుగుతుందనేది మన ప్రకాశం జిల్లాలో నిన్న మా జాయింట్ కలెక్టర్ గారు చెప్పినటువంటి సందర్భంలో రాష్ట్రంలోనే మన జిల్లాలో ఎక్కువగా సీజ్ చేయడం జరిగింది. పశ్చిమాన ఎక్కువగా ఇలాంటి ఇల్లీగల్ మార్కెటింగ్ బిజినెస్ జరుగుతుందన్న క్రమంలో పోయిన నెల సబ్ కలెక్టర్ గారు ఒక వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో మీ యొక్క ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఇల్లీగల్ యాక్టివిటీ చేసేవాళ్ళు దయచేసి ఇలాంటి చేయొద్దు. ప్రజలకి ఏదైతే ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి నిత్యావసర వస్తువుల్ని వారికి చెందేలాగా అందరూ కూడాను మీ యొక్క సహాయం కూడాను ప్రతి ఒక్కరికి చేరాలి. మీరు ఆ విధంగా తోడ్పడాలి. అలాంటి యాక్టివిటీస్ చేస్తే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టిన నమ్మకాన్ని వేరే విధంగా వెళ్తుంది. దయచేసి అలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయకుండా అలాంటి వాటిని మీరు చేయొద్దని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఈ సందర్భంగా కార్డుదారులు కూడా తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా నిత్యావసర వస్తువులు తీసుకోండి, అంతేగాని మీకు ఇచ్చినటువంటి బియ్యాన్ని దయచేసి అమ్ముకోవద్దు. ఎవరికి మీరు అమ్ముకుంటే కొనేవాళ్ళు ఈ విధంగా ఇల్లీగల్ బ్యాక్ మార్కెటింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. కార్డుదారులకి ఎక్కడైనా సరే మేము విచారించినప్పుడు ఎక్కడైనా సీజ్ చేసే టైంలో కార్డుదారులు పలానా వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా కొంటున్నారు, అమ్ముతున్నారంటే మాత్రం తెలిస్తే కానీ ఆ కార్డును కూడాను రద్దు చేయడానికి ఆస్కారం ఉంది. సో దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బియ్యం అమ్ముతున్నారో వాళ్ళది నేరమే, ఎవరైతే కొంటున్నారో వాళ్ళది కూడా నేరమే. దయచేసి ఇలాంటి యాక్టివిటీని ఎవరు కూడాను సపోర్ట్ చేయొద్దు, ఆపండి. ఇన్ కేస్ ఎక్కడైనా సరే మా నోటీస్కి వచ్చి మేము సీజ్ చేస్తే మాత్రం తీవ్రమైన కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.